హలో అండి, వెల్కమ్ టు స్టారెక్స్. ఇవాళ నాకు చిన్న ఇన్స్టెంట్ ఎదురైందండి. అది ఎలా అంటే, పిగ్మెంటేషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఫేషియల్స్ అవసరమా, ఫేషియల్స్ వల్ల పిగ్మెంటేషన్ పోతుందా అని నన్ను ఒక మ్యామ్ అడిగారు. నేను ఒక ఫేషియల్కి వెళ్ళానండి ఇవాళ. సో ఆ మ్యామ్ నన్ను అడిగిన క్వశ్చన్ ఆవిడకి అక్కడ ఆన్సర్ ఇచ్చాను. బట్ ఇది ప్రతి ఉమెన్కి తెలియాలి, ప్రతి గర్ల్స్కి తెలియాలి, ప్రతి వాళ్ళకి తెలియాలి, ఈవెన్ జెంట్స్ ఆర్ లేడీస్. ఇది పిగ్మెంటేషన్ ప్రాబ్లం అనేది ఇంటర్నల్గా మనకి ప్రాబ్లం ఉంటేనే అవుట్ సైడ్ మనకి స్కిన్ మీద ఎఫెక్ట్ చూపిస్తుందండి. జనరల్గా ఒకసారి గమనించుకోండి, మనకి హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు కూడా ఫేస్ బాగా ట్యాన్ అవ్వటమో లేదంటే బ్లాక్ అయిపోవడమో అలా జరుగుతుంది. సో ఇలాంటి వాటికి మనకి ఫేషియల్స్లో మనకి ఎలాంటి సొల్యూషన్ ఉండదండి. కాకపోతే మనకి ఏంటంటే పైన ఏదైతే మన స్కిన్ మీద డస్ట్ లేయర్ ఫామ్ అవుతుందో అది మటుకు క్లీన్ అవుతుంది అంతవరకు. అది క్లీన్ అయినప్పుడు ఏమవుతుంది, మనకున్న పిగ్మెంటేషన్ కూడా ఇంకొంచెం డార్క్గా కనిపిస్తుంది దానివల్ల. సో అందుకని పిగ్మెంటేషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు స్కిన్ డాక్టర్ని కన్సల్ట్ చేయండి, లేదా జనరల్ ఫిజిషియన్ని కన్సల్ట్ చేస్తే వాళ్ళు ఏ డాక్టర్ని కన్సల్ట్ చేయాలనేది వాళ్ళు చెప్తారు మీ ప్రాబ్లమ్ని బట్టి. ఇంకోటి, బ్లాక్ ట్యాన్ అయిపోయి ఉంటుంది, నెక్కి ఫేస్కి సంబంధం ఉండదు. అలాంటి వాళ్ళకు కూడా మనకి పార్లర్స్లో ఎలాంటి సొల్యూషన్ ఉండదండి, ఈవెన్ జెంట్స్ ఆర్ లేడీస్. ఈ రెండు ఇద్దరికి ఈ ప్రాబ్లమ్స్ అనేవి జనరల్గా ఉంటాయండి. జెంట్స్కి ఉంటాయి, లేడీస్కి ఉంటాయి. ఈ రెండు ప్రాబ్లమ్స్ అనేవి జనరల్గా ఉంటాయి. సో ఇలాంటి వాళ్ళకి ఎలాంటి సొల్యూషన్ బ్యూటిషియన్స్ దగ్గర దొరకదండి. ఇది ఈరోజు చెప్తున్న మాట కాదు, నేను ఇందులో 25 years నుంచి సర్వీస్ చేస్తున్నాను. సో నా అనుభవపూర్వకంగా చెప్తున్న మాట అండి ఇది. దయచేసి టైం వేస్ట్ చేసుకోకండి, స్కిన్ డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. ఇంకా ఏమైనా మీకు ప్రాబ్లమ్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నా వల్ల అయినంత హెల్ప్ నేను మీకు చేస్తాను. ఇంకా నెక్స్ట్ స్కిన్ ఫుడ్ అనేది నెక్స్ట్ రీల్లో నేను రివీల్ చేస్తాను. స్కిన్ ఫుడ్ అంటే ఏంటి అనేది కూడా నేను మీకు నెక్స్ట్ రీల్లో చెప్తాను. మరిన్ని ఇలాంటి అప్డేట్స్ కోసం మన స్టారెక్స్ని ఫాలో కండి. థ్యాంక్ యూ.